నమస్కారం. డాక్టర్ పితామహ పత్రి సార్‌కి, స్వర్ణ బాలమ్మకు సాష్టాంగ చిత్తకోటి నమస్కారాలు. చిత్తకోటి ధన్యవాదాలు. సర్వైనమ్మకు చిత్తకోటి నమస్కారం. చిత్తకోటి ధన్యవాదాలు. నా పేరు యాకలక్ష్మి. మాది జనగాము. నేను 2010లో 12లో ధ్యానానికి వచ్చాను. చివరి స్టేజ్‌లో చనిపోతదనే టైంలో ధ్యాన పరిచయం జరిగింది. మొత్తం ఆరోగ్యం ఖరాబ్ అయిపోయి నేను పక్షవాతం వచ్చి నడుము బోన్స్ అరిగి మొత్తం మంచంలో పడి 2010లో మంచంలో పడిపోయాను. దాదాపు ఒక 2 ఇయర్స్ మా సార్ సేవ చేశాడు. ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగాను. అయినా కూడా ఏం బాగలేదు. చనిపోతది ఇక 2 డేస్ అయితే సరిపోతది. ఒక 10 లక్షల దాకా ఖర్చు అయినాక 2 డేస్ అయితే సరిపోతది. ఇక బతకది అన్న క్రమంలో మా సారు మద్దూరులో డ్యూటీ చేసేవారు. అక్కడ తీసుకొచ్చేసారు. అందరు పలకరించిపోవడము, చనిపోతది బతకది అనే క్రమంలో నాకు ధ్యాన పరిచయం జరిగింది. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు, శ్వాస మీద ధ్యాస పెట్టు, తగ్గుతుందని ఒక మాస్టర్ చెప్పాడు. ఆ శ్వాస మీద పడుకోనే శ్వాస మీద ధ్యాస పెడితే 10 డేస్ వరకే నాకు చేతులు కాళ్ళు లేచినాయి. అంతకు ముందుకు నాకు వచ్చి చేవ చేస్తేనే అన్ని తీస్తేనే నాకు తీసి కడిగితేనే చేసేదాన్ని, కాళ్ళు చేతులు లేవకపోయేది. ఆ తర్వాత నేను శ్వాస మీద ధ్యాస పెడితే 10 రోజులకే నాకు చేతులు లేసాయి. 41 రోజు వరకు లేచి కూర్చొని నా అన్నం నేను తినుడు పెట్టాను. అట్లాగానే చేసుకుంటూ ఈ శ్వాస మీద ఎంత శక్తి ఉందో ఆ శ్వాసకని నేను మరి అట్లనే పడుకొని 24 అవర్స్ శ్వాసనే గమనించుకుంటూ చేస్తే 41 రోజు వరకు నేను లేచి కూర్చున్నాను. ఆ తర్వాత నేను ఇక మెల్లగా మళ్ళీ నాకేం మెసేజ్ వచ్చిందంటే అప్పుడు, నువ్వు ధ్యానం చేసుకుంటూ ఎవరికన్నా ఒకళ్ళు కొత్తోళ్ళకి ధ్యానం చెప్తే నీకు ఇంకా బాగుంటుంది అని చెప్పారు. చెప్తే నేను కొత్తోళ్ళకు ధ్యానం చేయండి అని తిరుక్కుంటూ, అంత చేత కాకుండా తిరుక్కుంటూ ధ్యానం చెప్పేదాన్ని. ఆ క్రమంలో ఇంకా హెల్త్ బాగా చేసుకున్నాను. ఏ మందులకు బాగా కాలేదు చనిపోతున్న టైంలో. ఈ టైంలో ఈ ధ్యానం పరిచయం అయిన తర్వాత క్లాసులు పెట్టాను జనగాంలో. 2 సంవత్సరాలు క్లాసులు పెట్టాను. ఒక్క సంవత్సరం మాత్రం సార్ వచ్చేసి జనగాంకి వచ్చేసి అన్నం వడ్డిస్తుంటే సార్కు ఫస్ట్ బుక్ పెట్టిన తర్వాత, మేడం కాశ్మీర్ కవులు పోయినావా అన్నాడు. పోలే సారు అన్న. అంటే ఒకసారి కాశ్మీర్ వాళ్ళు వేసి చూడు, ఇంకా నువ్వు తెలుసుకుంటావు అన్నాడు. అంటే ఈ కాశ్మీర్ వాళ్ళకి వచ్చినాక నన్ను నేను తెలుసుకొని నేనంటే ఏంటిది, నేను ఈ ప్రణాళిక ఎందుకు వచ్చాను, ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ఎందుకు వచ్చాను, ఇంకా నేను సాధించేది ఏముంది అని తెలుసుకొని బాబాజీ గృహలో కూర్చుంటే నా ధ్యాన ప్రచారము, ధ్యానం చెప్పడము, ధ్యానం కోసం 10 మందికి వివరించడము, సేవ చేయడము అని సార్ నాకు ఆ మెసేజ్ వచ్చింది. అప్పుడు చెప్పాలంటే మనకు అప్పుడు ఏం వసరత లేదు, అప్పుడు చెప్పలేదు. ఆ తర్వాత ఇంకా ప్రతి ఇయర్ కాశ్మీర్ వాళ్ళకి వస్తూనే ఉన్నా. అందరికి ప్రచారం చేస్తాను, బాగుంటుంది కాశ్మీర్లో ఎనర్జీ ప్లేసు, పోండి అని చెప్తూనే ఉన్నా. సార్ ప్రతి ఇయర్ చెప్తూనే ఉన్నా, మేము వస్తూనే ఉన్నాం, కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు ధ్యానానికి, ధ్యానం చేస్తూనే ఉన్నాము, ఇక్కడికి వస్తూనే ఉన్నాము. చివరి స్టేజ్ నేను 10 మందికి బతికిస్తున్నా. చెప్పేది ఏంటంటే కాశ్మీర్కి వాళ్ళకి వచ్చినాక పొందే వాళ్ళు వచ్చేటప్పుడు వస్తాము, ప్రతి సన్నివేశం తెలుసుకొని పోతాము, మనల్ని మనం తెలుసుకొని పోతాం. పోయి మళ్ళీ మనల్ని మనం తెలుసుకునేది 10 మంది చెప్పే శక్తి మనకు వస్తుంది. కాశ్మీర్ వాళ్ళు వచ్చి ఇది అంత ఎనర్జీ ప్లేస్. ధ్యానం చేస్తుండగా బాబాజీ గుహలో మహా అద్భుతమైన అనుభవాలు. అవతల బాబాజీ గృహలో కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఫస్ట్లో నాకు సార్ చెప్పిన ఫస్ట్లో కూర్చున్నప్పుడు అసలు ఏంటిది ధ్యానం అంటే నన్ను నేను తెలుసుకోవాలని నాకు చాలా కోరిక ఉండేది. ఆ టైంలో నాకు పత్రి సారు పరిచయమైన, నువ్వు కాశ్మీర్ వాళ్ళకి పోవాలి అన్నప్పుడు ఇదేదో బాగుందని మా సార్ని తీసుకొని వచ్చాను. అప్పుడు తులసి దళము ఓపెన్ చేసి పోయాడు సారు. అప్పుడు 10 డేస్ ఉన్నాము. అప్పుడు ఒక ఆకు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని తీసుకో అంటే ఆకుని తీసుకొచ్చి అమ్మకి ఇచ్చాము. అమ్మకి ఇస్తే అమ్మ నేను ధ్యానంలో కూర్చొని చెప్తా అన్నది. అమ్మ చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఇంకొక ఆకు మా దగ్గరికి వచ్చింది, మా సార్ దగ్గరికి. నన్ను తీసుకుంటే ఆ ఆకులో ఒక ప్రతిరూపం, ఒక బుద్ధుల్లాగా ప్రతిరూపం ఉంది. ఇప్పుడు మా సార్ దగ్గర ఉంది ఆకు. అలాగ అనుభవము. తులసిదళం కాడ కూర్చుంటే చాలా మాసాలు నన్ను హీలింగ్ చేశారు. అలాగనే కూర్చున్నాక అలాగనే వస్తూనే ఉన్నా, ప్రతి ఇయర్ వస్తూనే ఉన్నా. చాలా అనుభవాలు. ఈ కాశ్మీర్ వాలీలో మనం ధ్యానం చేస్తే సార్ చెప్పాడు, ధ్యానం సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదిని ఇట్లా చెప్పాడు సారు. అట్లాగనే నన్ను నేను తెలుసుకునేది ఏంటంటే, ధ్యానం చేస్తే కాశ్మీర్కి వాళ్ళే ధ్యానం చేస్తే సకల రోగ నివారణ, సకల భోగకారిణి, సకల జ్ఞాన ప్రసాదిని కాశ్మీర్కి వాలి. అయితే 6 నెలల కింద ఇన్ని రోజులు ధ్యానం చాలా బాగున్నాయి అనుభవాలు. 6 నెలల కింద నేను వచ్చానండి. ఏదో ఒక అలజడతను వచ్చాను. మేము అక్కడ పెద్ద పిరమిడ్ కట్టాము. అయినా నేను సొంత పిరమిడ్ కట్టాలి, సార్కు మాటిచ్చాను, ఎట్లా అని నేను చింతతో వచ్చాను. బాబాజీ గృహలో కూర్చుంటే అద్భుతం ఏంటంటే, నువ్వు పిరమిడ్ అయింది పో, అవుతుంది పో అని అన్నాడు బాబాజీ నా దగ్గరకు వచ్చేసి పిరమిడ్లో, అక్కడ బాబాజీ గృహలో. అయితే నేను నేను పిరమిడ్ కోసం వచ్చాను, ఎక్కడ అయింది అని నేను అన్నాను. సాష్టంగా కూర్చొని పిరమిడ్ అవుతుంది పో అన్నాడు. ఆ క్షణంలో మా సార్ ఫోన్ చేసి నీకు పిరమిడ్ కడతారా అన్నాడు.
అట్లా నాకు ఆ పిరమిడ్ అద్భుతంగా పిరమిడ్ జరిగింది. ఇక్కడికి వస్తే ఆత్మజ్ఞానం పొందాలంటే కాస్మిక్ వాలి. మనల్ని మనం తెలుసుకోవాలంటే కాస్మిక్ వాలి రావాలి. ఇక్కడ ధ్యానం చేసి మన అనుభవాలు పొందాలంటే కాస్మిక్ వాళ్ళకి రావాలి. మరి మంచి అది ఎనర్జీ క్షేత్రం ఇది ఇక్కడ. ఇవాళ నిన్న ఏం వచ్చిందంటే బాబాజీ ఏం చెప్పాడంటే నిన్న, నీ ఈ యొక్క మన ఈ కాస్మిక్ అనుభవాలు చెప్పు అని వాయిస్ వచ్చింది నాకు. అయితే ఏం చెప్పాలి తండ్రి అని నేను అంటున్నా. ఇక్కడ జరిగే చెప్పు, నువ్వు చెప్పాలి అని చెప్పాడు నిన్న బాబాజీ. అయితే నిన్న చెప్తామనుకున్నాను. మళ్ళీ ఈ రోజు కూర్చుంటే గంగాలో కూర్చుంటే ఒక అమ్మలాగా నా దగ్గరకు వచ్చేసి, తల్లి నువ్వు పునర్జన్మిత దేవత వరం, ఇక్కడ ఒక 2-3 అనుభవాలు మనం ఇక్కడ చెప్పాలి అని ఒక తల్లి కనకదుర్గ తల్లిలాగా వచ్చేసింది. మార్నింగ్ 4 to 6 చేస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బాబాజీ దగ్గర పోయినాము. బాబాజీ దగ్గర పోయి ధ్యానంలో కూర్చుంటే ఆ తండ్రి ఏం చెప్పాడంటే, నిన్ను ఇక్కడికి అర్జెంటుగా పిలిపియడము, నీ అక్కజల్లని చూడడానికే పిలిపించాము అనేది నాకు మెసేజ్ ఇచ్చాడు ఇవాళ. అక్కజల్లాంటి పుష్ప వాళ్ళు వరంగల్ మాసాలు 4 నన్ను వచ్చేవాళ్ళకి ఇక్కడ. ఈ నలుగురు నాకు ఒక జన్మలో అక్కజల్లేనంట వాళ్ళు. వాళ్ళని కలవడానికి నేను ఇక్కడ నన్ను బాబాజీ పిలిపించాడంట. ఈ రోజు ధ్యాన అనుభవం ఇది. ఈ 4 గంటల కంచి కాస్మిక్ వాళ్ళకి వస్తుంటే ఎంత చక్కటి అనుభవాలంటే, ఈ కాస్మిక్ వాళ్ళకి వస్తే మనం పొందలేనిదంటూ ఉండదు. ప్రతి ఒక్క అనుభవం పొందొచ్చు మనం ఇక్కడికి వస్తే. చాలా ఆత్మజ్ఞానం కావాలంటే చలో కాస్మిక్ వాళ్ళే. మనల్ని మనం తెలుసుకోవాలంటే చలో కాస్మిక్ వాళ్ళే. మన ఆత్మజ్ఞానం పొందాలంటే చలో కాస్మిక్ వాళ్ళే. అంత ఎనర్జీ క్షేత్రము. ఇక్కడికి రావాలి మాస్టర్స్, వచ్చి ధ్యానం అనుభవాలు పొందాలి. వచ్చి అసలు ధ్యానంలో ఎందుకు పొందాలి అనేది వీడికి వస్తే తెలుస్తుంది. కాస్మిక్ వాళ్ళకి వస్తే ధ్యానం చేసుకుని ఆ అనుభవాలు పొందితే మనం తృప్తి పొందగలము, ఆత్మజ్ఞానం కాగలము. ఎందుకంటే నేను చెప్తున్నాను, నన్ను నేను తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేనంటే ఏంటిది, నేను ధ్యానంలోకి ఎందుకు వచ్చాను, ఈ ధ్యానం ఏందని నేను తెలుసుకున్నాను. బాబాజీ గృహలో కూర్చొని నన్ను నేను తెలుసుకొని ప్రతి ఒక్క నరంలో నా కాస్మిక్ వాలి అనుభవాలు నాలో ఉన్నాయి. ఈ కాస్మిక్ వాళ్ళకి రావాలంటే, ఆత్మజ్ఞానం పొందాలంటే కంపల్సరీ కాస్మిక్ వాళ్ళకి రావాలి. వచ్చి మనం ఇక్కడ ధ్యానం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మన అనుభవాలు ఏంటిది, మనం ధ్యానంలోకి ఎందుకు వచ్చాము, మనం ఏం సాధించడానికి వచ్చాము, ఎవరు మాస్టర్లకు ఏం చెప్పడానికి వచ్చాము అనేది ఏ పిరిమిల కాస్మిక్ వాలిలా మనకు కంపల్సరీ అది మనలో మనకు తెలుస్తుంది. మనలో మనం నడుస్తాం కాబట్టి మనలోకి మనకు తెలుస్తుంది. మనలోకి మనం నడిచి మన శ్వాసను పట్టుకొని మనలో మనం నడవాలంటే మన ఎనర్జీ శక్తిని కాస్మిక్ వాళ్ళకి వచ్చి ధ్యానం చేయండి, అనుభవాలు పొందండి, ఆరోగ్యంగా ఉండండి. నేను చెప్పేది ఏంటంటే, అసలు నాకు సార్ చెప్పింది ఒక దిక్కు, నేను అర్థం చేసుకునేది ఒక దిక్కు. అసలు సర్వరోగ నివారణే కాస్మిక్ వాలి, సకల భోగ కారణి కాస్మిక్ వాలి, సకల జ్ఞాన ప్రసాదిని కాస్మిక్ వాలి అని నన్ను నేను ధ్యానంలో తెలుసుకునేది. సార్ చెప్పేది ఏంటంటే సర్వరోగ నివారణ వాళ్ళు చెప్పాడు. సార్ ఇట్లా చెప్పేవాడు. నేను కాస్మిక్ వాళ్ళకి వచ్చినాక ఈ సత్యం తెలుసుకున్నాను. ఈ సత్యాన్ని 10 మందికి, నా అనుభవాలు అన్నీ 10 మందికి తెలియాలని నేను ఈ స్టూడియో ముందు చెప్తున్నాను. నమస్కారం. ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి, అనుభవాలు పొందండి, కాస్మిక్ వాళ్ళకి రండి. వచ్చినాక కాస్మిక్ వాళ్ళ విలువ ఏంటిది, ఇక్కడ ఏమున్నదని మీరు తెలుసుకోగలుగుతారు. మీరు పొందండి అనుభవాలు. నమస్తే. ధ్యాన సాధన కోసం, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేర్చడం కోసం, ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక శక్తిని అందించడం కోసం ఈ కాస్మిక్ వ్యాలీలో 160x160 అడుగుల శ్రీ తులసి మెగా పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది. విశ్వ కళ్యాణం కోసం జరుగుతున్న ఈ మహాకార్యంలో మనం కూడా భాగస్వాములం అవుదాం. ధన రూపేణా కానీ, వస్తు రూపేణా కానీ మన వంతు సహకారం అందిద్దాం. పూర్తి వివరాల కోసం సంప్రదించండి